హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా అన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజైతే నేను కేక్ ట్రై చేస్తున్నాను. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్, అప్రాక్సిమేట్లీ 2 years అయిపోయింది నేను కేక్ ట్రై చేసి. సో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకే నేనైతే ఈరోజు కేక్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే వెరీ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో కేక్ రెడీ చేస్తున్నాను. షుగర్, మిల్క్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఎగ్స్, ఆయిల్ అండ్ మైదా. అండ్ మైదా మనం డైలీ తినాం కాబట్టి ఏదో వన్స్ అ వైల్. సో నేనైతే మైదాతోనే చేస్తున్నాను కేక్. అండ్ ఫస్ట్ అయితే షుగర్ని పౌడర్ చేసేసుకున్నాను. నేను ఈ వీడియో అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేయట్లేదు, నాకున్న బేసిక్ ఐడియా బట్టి చేసేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం నేను ఎంతెంత క్వాంటిటీస్ తీసుకున్నానో మెజరింగ్ కప్స్తో చెప్తాను. సో నేను ఇక్కడైతే ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసేసుకున్నాను అనమాట. సో పౌడర్ చేసేసుకునే దాంట్లోకి ఎగ్స్ 2 తీసుకున్నాను, బ్రేక్ చేసేసి వేసేసాను. ఇవి మా బుడ్డోడి అంగన్వాడీ గుళ్ళు అనమాట, అందుకే అక్కడ కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్. సో ఇందులోకి 1 కప్పు పాలు వేసాను అనమాట. మనం రా మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బాయిల్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో దాన్ని కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. యాక్చువల్గా విస్కర్ యూజ్ చేస్తే ఇంకా కేక్ మంచి సాఫ్ట్గా మంచిగా వస్తుంది, బట్ నా దగ్గర విస్కర్ లేదు, అందుకే నేను మిక్సీ జార్లో వేసి బీట్ చేస్తున్నాను. అండ్ ఇంకా నేనైతే ఆయిల్ వేసేసాను, కొద్దిగా ఆయిల్, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 teaspoon బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ పౌడర్ ఏంటంటే మెత్తగా ఉండడానికి, కేక్ మెత్తగా ఉండడానికి యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా ఏంటంటే పొంగడానికి యూజ్ అవుతుంది అనమాట కేక్ని. సో వీటన్నిటిని ఫైన్గా మళ్ళీ ఒక 2 to 3 times బ్లెండ్ చేసేసాను అనమాట. సో ఈ బ్లెండింగ్ అనేది ఫ్రంట్ పార్టే చేయాలి, ఫ్రంట్కే చేయాలి, బ్యాక్వర్డ్ చేయకూడదు, ఏదో ఒకటే ఫాలో అవ్వాలన్నమాట. సో నాకు బ్లెండ్ చేసిందంతా ఈ పావు గ్లాస్కి వచ్చిందనమాట బ్యాటర్ అంతానా. సో యాక్చువల్గా ఈ 1 glassకి 1 cup ఆఫ్ పౌడర్ అయితే సరిపోతుంది మైదా. సో నేనైతే 1.5 తీసుకున్నాను, నాకు 1.5 తీసుకోవడం కొద్దిగా బాగోలేదన్నమాట. సో 1 cup అయితే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది. సో నేను 1.5 తీసుకున్నాను. సో తీసుకున్న పౌడర్ని మనం జల్లించి వేసుకుంటే లంప్స్ లేకుండా మంచిగా ఫామ్ అవుతుంది అనమాట బ్యాటర్ అనేది. సో నేను ఇక్కడైతే జల్లించేసి పిండిని అయితే వేసేసాను. సో ఇలా అయితే కలుపుకున్నాను, థిక్ బ్యాటర్ కింద రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడే స్వీట్ సరిపోకపోతే ఇప్పుడే షుగర్ పౌడర్ చేసి కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ మీకు మరీ థిక్గా అనిపిస్తే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేయండి, కొద్దిగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అండ్ నాకు బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అండ్ ఇందులోకి అయితే నేను 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్చర్ని కంప్లీట్గా మిక్స్ చేశాను అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా కేక్స్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఏ ప్రాసెస్లో ట్రై చేశారో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యేదాన్ని. అండ్ బీటర్ ఉంటే ఇంకా బాగా వచ్చేదనే ఫీలింగ్ అనమాట నాకు, అంతే. అండ్ నేను ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశాను. దీన్ని బేక్ చేయడానికి కోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో నేను ఇసుక వేసి బేక్ చేస్తున్నాను అనమాట, లేకపోతే సాల్ట్ యూజ్ చేసి కూడా బేక్ చేసుకోవచ్చు. ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట దీన్ని ఒక 15 minutes. సో ఐలో పెట్టి ఇసుక వేసేసాను, శాండ్. సో ఇదైతే మా మెట్లు కట్టినప్పుడు నేను ఈ డబ్బాతో ఇసుక తీసుకున్నాను అనమాట. సో దాన్నే ఎప్పుడు రీయూజ్ చేస్తూ ఉంటాను, తీయడం దాయడం అలా చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే దీన్ని 15 minutes హైలో పెట్టి కంప్లీట్గా ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా కేక్ బౌల్స్ ఉండేవన్నమాట, అవి పైన సర్దేశాను. సో ఇప్పుడు అవి తీసే ఓపిక లేదు కాబట్టి ఇలా సిల్వర్ బౌల్లోనే ఆయిల్ గ్రీస్ చేశాను అనమాట. గ్రీస్ చేసి మళ్ళీ కొద్దిగా పౌడర్ వేసాను, పౌడర్ చేసి డస్ట్ చేశాను. సో అలా అయితే మనకి కేక్ అడుగు అంటుకోదనమాట. ఈవెన్ బటర్ పేపర్ కూడా మనం యూజ్ చేయక్కర్లేదు. అండ్ దీన్ని అయితే చేతితో స్ప్రెడ్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా ఈ పౌడర్ని ఇలా అంటే సరిపోతుంది. అండ్ కంప్లీట్గా డస్ట్ చేసిన తర్వాత బ్యాటర్ని ఇందులో వేసి ట్యాప్ చేయాలన్నమాట. సో ట్యాప్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ట్యాపింగ్ అనేది మర్చిపోయాను, సో అందుకే నాకైతే ఎయిర్ బబుల్స్ వచ్చాయి లోపల. రిమైనింగ్ అంతా వెల్ అండ్ గుడ్, బాగానే అయ్యింది. సో ఇందులో అయితే నేను హాఫ్ బ్యాటర్ అంతా కంప్లీట్గా వేసేసాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఓవెన్లో కొద్దిగా బ్యాటర్ని బేక్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో కంప్లీట్గా ఎందుకని కప్ కేక్స్ మౌల్డ్స్ ఉన్నాయి నా దగ్గర, చిన్నవి. సో ఈ సిల్వర్ బౌల్లో వేయిగా మిగిలిన బ్యాటర్ని ఇదిగోండి చాలా తక్కువే ఉంచాను. అండ్ ఇదైతే ఇంకా పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకా ఇది కూడా ప్రీ హీట్ అయిపోయింది బాగానే కంప్లీట్గానా. అండ్ ఫుల్లీ లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకా దీన్ని ఫుల్గా సిమ్లో పెట్టేసి
అప్పుడు ఈ బ్యాటర్ బౌల్ ఉంది కదా, దీన్ని అందులో పెట్టి పైన మూత పెట్టేశాను అనమాట. ఇలా చూపిస్తున్నట్టే. కప్ కేక్స్ కూడా మనం ఇలానే ట్రై చేయొచ్చు, కానీ నేను ఓవెన్ ఎప్పుడూ యూజ్ చేయట్లేదు కదా, ఫస్ట్ టైం ఓవెన్ యూజ్ చేద్దామని యూజ్ చేశాను. నాకేమో అర్థం కాలేదన్నమాట, ఎక్కడ తప్పు చేశానో, హీట్ ఎక్కువ పెంచేసానో తెలీదు, లేకపోతే ఏంటది టైమింగ్ ఎక్కువ పెంచేసానో తెలియలేదు. ఇలా అయితే బ్యాటర్ సర్దేశాను అండ్ ఓవెన్లో అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత టైం అడ్జస్ట్ చేశాను, లోలో పెట్టి 15 minutes పెట్టాను. ఇక్కడ నాకు డిగ్రీ టెంపరేచర్ చూపించలేదు అనమాట మా ఓవెన్కి. ఇక్కడ లో, మీడియం హై, మీడియం అలా ఇచ్చాడనమాట. సో నాకు అందుకే అంత ఎగ్జాక్ట్గా తెలియలేదు. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా తెలుసుకొని చేస్తాను, అప్పుడు మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుంటాను. అండ్ దట్స్ ఇట్. ఇవైతే నాకైతే బొగ్గుల్లా వచ్చాయి, ఫుల్గా మాడిపోయి. ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఇంకా బేక్ అవ్వలేదు, అలానే 15 minutes లోలో పెట్టి మళ్ళీ పెట్టాను, అప్పటికైతే బొగ్గుల్లా అయిపోయి. చూపిస్తాను. నాకే నవ్వు వచ్చింది. సో అనవసరంగా ఓవెన్ యూజ్ చేశానే, లేకపోతే పొయ్యి మీద అయితే మంచిగా కప్ కేక్ వచ్చేవని. సో చూడండి, బొగ్గుల్లా వచ్చాయి, లోపలంతా మాడిపోయింది. నార్మల్ కేక్ అయితే బాగానే వచ్చింది, అది ప్రతి 15 minutesకి చెక్ చేశాను అనమాట. ఫాస్ట్గా బేక్ అయిపోయింది అండ్ బాగా వచ్చింది కూడా టేస్ట్. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా మెజరింగ్ బౌల్స్ యూజ్ చేసి నేను ఎలా యూజ్ చేసానో చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, నేను మధ్యలో కూడా బ్యాటర్ బేక్ అయిందో లేదో టెస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నైఫ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, అండ్ కంప్లీట్గా అయితే బేక్ అయిపోయింది. సో చుట్టుపక్కల కూడా ఒకసారి గుచ్చాను అనమాట బేక్ అయిందా లేదా అని. సో ఇదైతే కంప్లీట్గా బేక్ అయిపోయింది. సో డిమౌల్డింగ్ కూడా ఈజీగా అయిపోయింది అనమాట. ఓన్లీ కప్ కేక్స్ డిసప్పాయింట్ చేశాయి, బొగ్గుల్లా వచ్చాయి. ఇదైతే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్సో కమెంట్ మీకు ఎలా అనిపించింది అనేది వీడియోస్. సో అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.